ప్రతి నామము మంత్రమే. వినాయకుడి యొక్క మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మూల మంత్రంలో మాత్రం గణపతి అని ఉంటుంది. ఒక్కసారి గణపతి సన్నిధిలో కళ్యాణం జరిగిన శుభవేళ ఆ గణపతిని మీరందరూ గనక ఒక్కసారి స్మరించేటట్లయితే ఆ స్మరణ వల్ల మీ అందరికీ గణపతి మంత్రాన్ని చేసేటువంటి అధికారం వస్తుంది. ప్రత్యేకంగా ఉపదేశం పొందవలసిన అవసరం లేకుండా ఇదే ఉపదేశంగా స్వీకరించవచ్చు. నేను చెప్తాను, మీరందరూ కూడా 3 సార్లు పలకండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. దీంట్లో ఉండే 2 భాగాలు గం గణపతయే నమః. ఈ 2 విడివిడిగా కూడా చేసుకోవచ్చు. సమయం లేని వాళ్ళు, ఉచ్చరించడానికి ఆలస్యం అవుతుంది అనుకునే వాళ్ళు ఒక గమ్ అన్న దాన్ని కూడా స్మరించవచ్చు. గమ్ అంటే గణపతి, గణపతయే నమః. ఇలా వినాయకుడి యొక్క స్మరణ వల్ల మనకు అన్ని పనులు జరుగుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి, సర్వ కార్య సిద్ధి కలుగుతుంది.